కృష్ణగిరి జిల్లా సూళగిరి తాలూకా దక్షిణ పినాకిని నదీ తీరంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు రానున్న 31/3/2026 మంగళవారం నూతన రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తమహర్షులు అందరూ కలుసుకోవాలని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రథం చాలా శ్రేష్టమైన రథము. చాలా రోజులు దీనికోసం కష్టపడి సుమారు 13 సంవత్సరాల శ్రమతో చేసిన ఈ రథాన్ని 31/3/2026 మంగళవారము ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తమహర్షులు అందరూ తప్పకుండా రథోత్సవ కార్యక్రమంలో కలుసుకోవాలని వేడుకుంటున్నాం. ఈ రథానికి కుంభాభిషేకం ఆదివారం నుండి సోమవారం, మంగళవారం అంటే 29, 30, 31 3 రోజులు రథానికి కుంభాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా కలుసుకోవాలని వేడుకుంటున్నాం. ఈ యొక్క తేరుని ప్రారంభం చేయటకు గాను శ్రీవిల్లిపుత్తూరు నుండి 24వ పట్టం కలిగిన శ్రీ 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 శటగోప రామనుజయ్యర్ గారు రానున్నారు. వారి చేతుల మీదుగా ఈ రథ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ రథాన్ని చేయటకు గాను 2012లో ప్రభుత్వం తరపున అనౌన్స్మెంట్ వస్తుంది. అప్పటి నుండి ఫాలో చేసి 2013లో ప్రారంభం చేసి 2026 వరకు ఈ కార్యక్రమం సుమారు 13 సంవత్సరాలు శ్రమతో చేసిన కార్యక్రమం. దాంట్లో 4 సంవత్సరాలు పని నిలిచింది కరోనా కారణంగా. పోగా 9 సంవత్సరాలు పూర్తిగా ఈ పని జరిగింది. దీంట్లో 60 అడుగుల ఎత్తు కలిగిన ఈ రథము చేయుటకు సుమారు 10,000 మంది కూలీలు శ్రమించారు. సుమారు 9 సంవత్సరాలు పూర్తిగా పనిచేశారు. ఇది కాకుండా ఈ రథం యొక్క వెయిట్ సుమారు 100 టన్నులకు పైన ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఉన్న పెద్ద రథాల్లో ఇది కూడా ఒక రథంగా గుర్తింపబడింది.